అంటే మీ మూవీస్ లో కూడా చాలా వరకు ఎయిదర్ గాడ్ గానీ గోస్ట్ ఎలిమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటది కదా. సో మీకు బాగా ఇంట్రెస్ట్ అయి ఉండి తీసుకుంటారా లేదంటే ఫస్ట్ మూవీ జీనియస్ అండి, ఆ సినిమా జీతో స్టార్ట్ అవుద్ది కదా, అందుకని గాడ్ గోస్ట్ అని నేను వెళ్ళిపోతున్నాను అనుకోండి. జస్ట్ కిడింగ్, అలా ఏం లేదు. నాకు రాజ్ గారికి అయితే పెద్ద సక్సెస్ ఇచ్చారు. చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ ఇచ్చారు. ప్రేక్షక దేవుళ్ళు నాకు ఓంకార్ అన్నకి పెద్ద సక్సెస్ ఇచ్చారు. సో అది సక్సెస్ అయిన తర్వాత రాజగిరికి 2 చేసాం, 3 చేసాం. పర్పస్ గా చేయాలని ఏం లేదు. దాని తర్వాత నేను మధ్యలో నాన్ననైనా బాయ్ ఫ్రెండ్స్ జత కలిసే నాకు యూనిక్నెస్ ఏదో ఒకటి చెప్పాలి అని అనిపిస్తుంది. మనం చేసే దాంట్లో కొత్తదనం ఏదైనా చెప్తే దాంతో పాటు మిగతా అన్ని నార్మల్ గా ఎప్పుడు చూపించేవన్నీ ఉంటాయి. దాంతో పాటు ఇది వెళ్తే గనక చాలా బాగుంటుందని నా ఇది. ఓకే, నైస్. అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ డివైన్ ఎలిమెంట్స్ కూడుకొని ఉన్నాయి. లైక్ రీసెంట్ గా వచ్చిన హనుమాన్ అండ్ కొన్ని మూవీస్ వచ్చాయి కదా, కార్తికేయ 2. వాటితో కంపేర్ చేసుకుంటే ఆ ట్రెండ్ ఏమైనా శివం బజే ఫాలో అవుతుందని అనుకోవచ్చా? దానికి దీనికి సంబంధం లేదు. యాక్చువల్ గా హనుమాన్ అనేది ఒక సూపర్ హీరో కాన్సెప్ట్. కార్తికేయ అనేది మళ్ళీ దాంట్లో ఒక ఇన్వెస్టిగేషన్ తో పాటు వెళ్తారు. ఇది ఏంటంటే ఎస్పెషల్లీ మేము దాంట్లో ట్రెజర్ అని దాని గురించి కృష్ణుడు మాయ గురించి అది ట్రెజర్ పాయింట్ ఆఫ్ లో ఒక హిస్టారికల్ నుంచి ఇటు వస్తుంది. అది ఇది ఆ బేస్ సినిమా కాదు. ఇది శివం బజెట్ 2024 లో మీకు ఇందాక చెప్పినట్టు ఒక చైనా పాకిస్తాన్ కలిసి ఇండియన్ టార్గెట్ చేసినప్పుడు ఒక కుట్ర పొందినప్పుడు దాన్ని ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఆ విపత్తు నుంచి ఎలా కాపాడారు అనేది ఒక ఆ శివమాయతో కలిపి మనకున్న లైక్ మా లైఫ్ లో జరిగే స్టోరీ, నా లైఫ్ లో, హీరోయిన్ లైఫ్ లో మాకు ఎలా లింక్ పెట్టారన్నది సినిమా బ్యూటీ. ఓకే, ట్రైలర్ లో చూస్తుంటే మీ రోల్ ఎగ్జాక్ట్ గా ఏంటి అనేది అసలు రివీల్ చేయలేదు ఎక్కడ. అంటే మీ రోల్ అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మూవీలో? నేను ఒక పక్కింటి కుర్రోడు క్యారెక్టర్ నాది. లైక్ డోర్ నెక్స్ట్ గై అంటారు కదా, నెక్స్ట్ డోర్ గై అంటారు కదా, గై నెక్స్ట్ డోర్ అంటారు కదా, అలాగా ఒక పక్కింటి అబ్బాయి క్యారెక్టర్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఫాదర్ చిన్నప్పుడు చనిపోయిన ఒక అబ్బాయి క్యారెక్టర్, హౌ తన ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు, ఆ టైప్ క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్ అది. సో ఈ కథలోకి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు? అదే కదా మూవీ, అదే దాన్నే అదే అంటున్నాను. నా కథకి, హీరోయిన్ కథకి, ఆ కథ కింద చెప్పిన చైనా పాకిస్తాన్ కథకి అసలు జరిగే ఇన్వెస్టిగేషన్స్, మర్డర్స్ కావచ్చు, దానికి ఎలా లింక్ పెట్టారన్నది సినిమా. ఓకే, థియేటర్స్ లోనే చూడాలంటారు? అలానే ఏం లేదు. ఈ ఇంటర్వ్యూ సినిమా అయిపోయిన తర్వాత అడుగుంటే చెప్పేసేవాను కదంతా. క్యూరియాసిటీ ఉండాలి కదా సినిమా చూసినప్పుడు. అంటే మీరు ఇప్పటి వరకు చేసిన మూవీస్ లో ఏదైతే సూపర్ న్యాచురల్ ఫిలిమ్స్ ఉన్నాయో, హిడింబా గానీ, రాజ్ గారి గది గానీ, అండ్ బట్ మీరు చేసిన ముందు మూవీస్ జత కలిసే, నాన్న నేను, బాయ్ ఫ్రెండ్స్, కంప్లీట్ జానర్ డిఫరెంట్ ఉంటది. డ్రాస్టిక్ చేంజ్ కూడా ఉంది కదా వీటి మూవీస్ తో కంపేర్ చేసుకుంటే. పర్టికులర్ గా ఈ జానర్లలో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? క్యారెక్టర్ షిఫ్ట్ అనేది మీరు ఎలా చేస్తారు? ప్రిపరేషన్ ఏమైనా తీసుకుంటారు? నేను ఒకవేళ నిజంగా ఒక పోలీస్ ఆఫీసర్, నేను హిడింబాగ్ చేసినప్పుడు కొంచెం బల్క్ గా బాగా కండలు కొంచెం పెంచాలని ట్రై చేశాను. పక్కింటి కుర్రోడు క్యారెక్టర్ కాబట్టి దానికి అంత అవసరం లేదని కొంచెం ఎక్కడ అవసరం ఫైట్స్, యాక్సిడెంట్స్ దగ్గర కొంచెం సీక్వెన్సెస్ ఉన్న చోట కొంచెం ప్రిపేర్ అయ్యేది తప్పితే మిగతా జనరల్ గా మనం బయట ఎలా ఉంటామో దాని తగ్గట్టుగా. ఈ సినిమాకి ఎస్పెషల్లీ నేను ఎక్కువ చెక్ షర్ట్స్ వాడటం,